హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం అరకు ట్రైబల్ మ్యూజియం చూద్దాం. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ విత్ అరకు, మీరు పిల్లలతో కనుక వెళ్తున్నట్టయితే. ఎందుకంటే అక్కడ ఈస్టర్న్ ఘాట్స్ ట్రైబల్ పీపుల్ లైఫ్ స్టైల్ అందరికీ అర్థమయ్యేటట్టు చాలా ఈజీగా విలేజ్ మోడల్స్లో పోర్ట్రే చేశారు. అంటే ఒక్కొక్క విలేజ్ ఎలా ఉండేది, వాళ్ళు ఏమేమి యుటెన్సిల్స్ యూజ్ చేసేవాళ్ళు, ఆర్చరీకి హంటింగ్కి వెళ్తున్నప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళేవాళ్ళు, హంట్ అయిపోయిన తర్వాత దాన్ని ఎలా క్యారీ చేసేవాళ్ళు, అలా డిఫరెంట్ విలేజ్ మోడల్స్ అండ్ వాళ్ళ ఉండే హట్స్ కూడా రీక్రియేట్ చేసి పెట్టారు. ఇప్పుడంటే మనకు అన్ని మిక్సీలు అవి వచ్చేసాయి, కానీ ప్రీవియస్ డేస్లో వాళ్ళు అసలు ఎంత కష్టపడి చేసేవాళ్ళు ప్రతిదీ అనేది చాలా బాగా పోర్ట్రే చేశారు. అండ్ మాకు అక్కడ బాగా నచ్చింది ఏంటంటే, నాకు చూడంగానే అర్థమయ్యేటట్టు ఈజీగా తెలిసేటట్టు ప్లకార్డ్స్ పెట్టి ప్రతి గురించి డిస్క్రిప్షన్ రాసి పెట్టారు. ఇక్కడ కోకోనట్తో చేసిన స్పూన్స్, సొరకాయతో చేసిన బాటిల్స్, అలా నేను చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే చూసాను. ఫిషింగ్కి ఏమేమి యూజ్ చేసేవాళ్ళు, నెట్స్, అండ్ హోలీ ఎలా ఆడేవాళ్ళు, వాళ్ళ దింసా డ్యాన్స్ ఎలా ఉండేది. మస్ట్ విజిట్ ప్లేస్ అండి. 1 to 2 hours ఈజీగా స్పెండ్ చేయొచ్చు. ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్ ఫర్ అడల్ట్స్ అండ్ 20 రూపీస్ ఫర్ కిడ్స్ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు డిఫరెంట్ జిప్ లైనింగ్ యాక్టివిటీస్, సైక్లింగ్ ఇలా కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే సపరేట్ గ్యాలరీ లాగా పెట్టారు, వేర్ దే ఇంక్లూడెడ్ ఆల్ ఫొటోస్ అండ్ జ్యువెలరీ విచ్ ట్రైబల్ పీపుల్ వోర్ ఎట్ దట్ టైమ్. ఒకవేళ మీరు ఈస్టర్న్ ఘాట్స్ ట్రైబల్ పీపుల్ లైఫ్ స్టైల్ కోసం ఒక గ్లిమ్స్ మీకు తెలియాలి, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ ఒకసారి మొత్తం అయిపోయిన తర్వాత రిఫ్రెష్మెంట్స్ కోసం అరకు కాఫీ షాప్ ఉంది. అండ్ మీరు నార్మల్ హ్యాండీక్రాఫ్ట్స్ కూడా కొనుక్కోవచ్చు. బయట 4-5 షాప్స్ దాకా ఉన్నాయి. అండ్ నాకైతే నచ్చింది ప్లేస్.